నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఆల్ ముత్లా ప్రాంతంలోని ఒక దుబార్ దగ్గర మనం చూసుకుంటే కిరాణా దుకాణం మాదిరిగా ఒక వ్యాన్లో అయితే పెట్టుకొని సిగరెట్లు కానీ లేకపోతే వివిధ రకాల ఆహార పదార్థాలు వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక దినారు విలువ చేసే వస్తువులు కొనేసి డబ్బులు ఇవ్వకుండా వెళుతూ ఉంటే కానీ ఆ యొక్క ప్రవాసుడైతే డబ్బు అడగడం జరిగింది. అలాగే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత అతనైతే డబ్బు ఇవ్వకుండా తన యొక్క కారును స్టార్ట్ చేసుకొని వెళుతూ ఉంటే డబ్బు ఇవ్వాలని చెప్పి వాహనం వెంట పడ్డాడు ఆ యొక్క ప్రవాస కార్మికుడు. అలాగే అతని యొక్క చొక్కాను పట్టుకుని అలాగే ముందుకు ఈడ్చుకుంటూ 30 మీటర్ల వరకు వెళ్ళడంతో అలాగే రోడ్డు పైన ఈడ్చుకుని వెళ్ళడం వల్ల అతనికి తీవ్ర గాయాలవడంతో జహరా ఆసుపత్రికి తరలించారు. ఆ యొక్క జహరా ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రవాస కార్మికుడు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. మార్చి 14వ తేదీన కువైట్లోని ఆల్ ముత్లా ప్రాంతంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన తర్వాత క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అహ్మద్ ఆల్ దవాస్ గారి ఆదేశాల మేరకు దర్యాప్తును ముమ్మరం చేశామని చెప్పేసి అలాగే పోలీసులు ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారో. అలాగే అతని యొక్క వివరాలు తనిఖీ చేసిన తర్వాత అతడు ఒక కువైటీ పౌరుడని చెప్పేసి నిందితుడు ఇంతకుముందు కూడా ఇటువంటి ఘటనల్లో పాల్గొన్నాడని చెప్పేసి అయితే ఆ కేసులు ప్రాణాపాయానికి దారి తీయలేదని చెప్పి దర్యాప్తులో తేలింది. బదులుగా బాధితులు కిరాణా దుకాణం ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ గాయాలకు గురవడం జరిగింది. ఈ యొక్క కువైటీ పౌరుడు మనం చూసుకుంటే గతంలో కూడా ఇటువంటివే చేయడం జరిగింది. చాలా బకాలల్లోకి వెళ్ళడం, ఏదైనా సిగరెట్లు కానీ ఏదైనా అవసరమైన వస్తువులు తీసుకోవడం, డబ్బు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఒకవేళ డబ్బు అడిగితే కానీ ప్రవాసులపైన దాడి చేసేవాడు. ఆయా కేసులలో మనం చూసుకుంటే స్వల్ప గాయాలతో అయితే ప్రవాస కార్మికులు బయటపడగా ఆల్ ముత్లాలో జరిగిన ఘటనలో మనం చూసుకుంటే ఆ యొక్క ప్రవాసుడికి తీవ్ర గాయాలు అవ్వడంతో మరణించడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క కువైటీ పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కువైటీ పౌరుడికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా. ఎందుకంటే కానీ ఇటువంటి సంఘటనలు కువైట్లో పునరావృతం కాకుండా చూడాలి. ఎందుకంటే కానీ కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కోటీశ్వరులు అన్న విషయం అందరికీ తెలిసిందే. బాగా డబ్బు ఉన్నా కానీ నూస్ దినార్కార మియా పిల్స్ దగ్గర పియ్య తినేసి ఇటువంటి పనులకైతే పాల్పడుతూ ఉంటారు కొంతమంది కువైటీలు. మరి కువైట్ ప్రభుత్వం కువైట్ కోర్టులో అతనికి ఏ శిక్ష వేస్తుందో వేచి చూడాల్సి ఉంది. అలాగే అతనికి ఎటువంటి శిక్ష వేయాలని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.